హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం పోస్టల్ జీడిఎస్ సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర లేకుంటూ ఉన్నట్లయితే మా జాబ్ పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికైతే మొబైల్ నెంబర్ అయితే ఎవరైతే అప్లికేషన్లో ఏవైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్కి పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, ఈ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఏవైతే వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈమెయిల్ ఐడి కొంతమంది ఈమెయిల్ ఐడి అనేది తెలియదు. ఖచ్చితంగా మీరు ఒక రోజుకొకసారి చెక్ చేస్తుండాలన్నమాట. ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత. మీకు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఏ కేటగిరీలో అయితే మీరు సెలెక్ట్ అయ్యారో ఆ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేటు, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేటు, ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఓసీ అయితే ఓసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆధార్ కార్డు కూడా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్, ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనమాట. మీ కాడ ఎవరైతే మండల మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరైతే గెస్టెడ్ సైన్ మాత్రం ఉన్న వాళ్ళదే రికగ్నైజ్ చేస్తారు. మిగతా ఏ సర్టిఫికేట్ మామూలుగా సైన్ చేసి మోర్ చేసి ఇచ్చినట్లయితే అది మెడికల్ ఆఫీసర్గా గుర్తించబడదు. ఖచ్చితంగా ఎవరైతే గెస్టెడ్ సైన్ ఉంటుందో వాళ్ళదే రికగ్నైజ్ చేస్తారు. ఖచ్చితంగా అవి ఉండాలి. అదేవిధంగా ఎస్ఎస్సి మెమో, మీరు చదువుకున్న ఎస్ఎస్సి మెమో కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఖచ్చితంగా మీ కాడ లేనట్లయితే ఈ జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎవరికైతే డౌట్స్ ఉంటాయో ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పోస్ట్ చేయండి. మీ యొక్క డౌట్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.